అమ్మో నా వాసనే. భాషా జరి హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం చూస్తుంది. రే రేపు రావాల్సిందే వాళ్ళే వచ్చావేంట్రా? నిత్యం చూడకుండా నేను ఉండలేనని తెలుసు కదరా, అందుకే వచ్చేసా. నిన్నే వచ్చేవాడిని, ఆ డ్రైవర్ గడికి మోషన్స్, అందుకే డిలే అయింది. మోషన్స్ వాడికా నీకా? ఆడికే అని అందరికీ చెప్పు. ఆ డ్రైవర్ కి మోషన్స్ అంట. ఇప్పుడు కదరా చూస్తున్నా. నా పరిస్థితి ఏంటో అసలు ఈ కాలుకి కట్టి. భాష ఏంటి? ఎవరు రైడు క్యాంపులో కుంటున్న కొత్త క్యాండిడేట్? వీడా, నువ్వు మన ఊరినప్పుడు లోయ దగ్గర కింద పడిపోతే ట్రీట్మెంట్ చేస్తున్నారు బాగా. వీడు బాటం చూస్తుంటే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు లేడే, జనాలను ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉన్నాడు. ఎందుకైనా మంచిది వీడి మీద కన్నేసి ఉంచు. మరి రెండో కన్ను సాయంత్రం మందు మీద మందు. నిత్య వర్క్ ఎలా ఉంది? ఈడేంట్రా నిత్య వెళ్తున్నాడు? సరిగ్గా చూడు, నిత్యనే వీడి దగ్గరకు వస్తుంది. ఎందుకు అలా నడుస్తున్నారు? కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. నిన్నటి నుండి అదే చేస్తున్నానండి. అదేం కుదరదు. కమ్ విత్ మీ. జాగ్రత్త. అరే ఆ నిత్య చూడు, వాడు చేయి పట్టుకుని ఎలా వెళ్తుంది. అయినా పేషెంట్ చేపట్టుకుని తీసుకెళ్ళకపోతే కాల్ పట్టుకుని తీసుకెళ్తారంట్రా? అరే పేషెంట్ చేయి పట్టుకుని వెళ్తున్నట్లేదురా, ఒక ప్రియురాలు ప్రీడ్ చేయి పట్టుకుని అలా ఫీల్తో వెళ్తున్నట్టు కనపడుతుంది. చూసుకో. నాకున్న డౌట్లు చాలు, కొత్త క్రియేట్ చేయకు. అయినా పేషెంట్ కి డాక్టర్ కి కూడా తేడా తెలియదు. నీకు పనికి మాలేదమా? నేను పనికిమాల వెదవను, నువ్వు పనికిమాల వెదవో తేల్చేద్దాం రా. అవునండి, నాకు డౌట్ ఉంది. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏంటనేగా. ఆ, ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ. సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ ఎక్సెట్రా వాటి నుండి జనాల్ని కాపాడటానికే ఈ క్యాంప్. అంటే ఇక్కడ హాస్పిటల్స్ లేవా? ఆ, నాకు తెలిసేం లేవు. రే ఏం మాట్లాడుకుంటున్నారంటావురా? అడిగొచ్చేయమంటావా? ఈ కర్టెన్ క్లోజ్ చేస్తే గానీ మీరు రెస్ట్ తీసుకోరు. లోపల ఉండండి. అరే కట్టెట్ క్లోజ్ చేసిందా? చేస్తే ఏం జరుగుతుందో? ఏం జరుగుతుందంటావురా? ఒక్కసారి ఇమాజినేషన్ లోకి వెళ్ళి కనుక్కొని వస్తా. ఆగా నేను కూడా వస్తాను. రారా తొందరగా. పూసే తింగరదానా ఏం చేస్తున్నావే? కల్లాపు చల్లుతున్నానయ్యా. కళ్ళపు నేల మీద జల్లండి, మా మోకాల మీద కాదు. అట్ట ఇసుక్కోకయ్యా. నువ్వు చేసిన పనికి విసుకోక ముద్దట్టుకుంటారా? అయ్యో ముద్దే చిప్పాడు. ముద్దంటరా? నీ అబ్బా, నీ ముద్దు కంటే నీళ్ళు నయం. రై ముందు ప్రతిగడ సంగతి చూద్దాం. పద పద. ఇటు ఇటు. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఊరు చూద్దామని. ఊరు చూడడానికి నువ్వు టూరిస్ట్ కాదు, పేషెంట్. నీకెలా తెలుసు? ఇంతకీ నేను ఎవరో తెలుసా? తెలీదే. ఎరా మన గురించి చెప్పలేదా? నిన్నే మన గురించి చెప్పలేదా? సారీ ఐఎమ్ భాష మెడికో. హాయ్. హీస్ బంతి సైకో. మెడికో. చందమామ తెలుపు, వీడి కొంచెం పలుపు, వీడి కలర్ నలుపు. వావ్. చెప్పాల్సిన కలర్ గురించి కాదురా, కరేజ్ గురించి. ఏముందని? చూడు, అమ్మాయితో మాట్లాడటం, వెనకాల తిరగటం నీకు నీ వంటికి అంత మంచిది కాదు. కొంచెం తగ్గించుకో. నేను కూడా మీలాగా యూతే కదా. నాలా యూత్. వీడి యూత్ అండి బాబాయ్. చూడు, ఒక అమ్మాయి నాకు ఎదురొచ్చిన అది నాదే, నేను ఎదురెళ్ళినా అది నాదే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఎలా అయితే ఇప్పుడు ఏంటి? నోరు లేతుందేంట్రా? బాబాయ్ కాలు చేయలేపు, మామిడి నోరులేసి చేస్తూ ఉండదు. కామెడీ చేసే కామెడీ. మెడికల్ క్యాంప్ అంటే సూదులు మందులు ఇచ్చి అన్ని సర్దుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. జరగరా. దీన్ని 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 దాన్ని, అదిగో దాన్ని కూడా, ముసలిదాన్ని కూడా మొత్తాన్ని దత్తత తీసుకున్నట్టే. క్యాంపులో ఉన్నంతసేపు కాంప్లైంట్ బయలా కామ్గా పడుండు, లేదంటే కాటికి పోతావు. నువ్వు తిరండి. అలాగే చెప్తాం. ఓకేనా? సాటిస్ఫైడ్? మనం ఇచ్చినట్టే ఉంది, ఆడు పుచ్చుకున్నట్లేదు.
నాకు కూడా అలానే అనిపించింది. ఆడికి ఏది అనిపించింది. పద. రండమ్మా, అందరూ తొందరగా రండి. విలేజ్ రౌండ్స్ కి టైం అవుతుంది కదా. అందరూ వచ్చేసినట్టేనా? ఓకే, మీ గ్రూప్ అంతా ఆలేరు సైడ్ వెళ్ళండి, మీ గ్రూప్ అంతా పాడేరు సైడ్ వెళ్ళండి. ఓకే బాయ్. బంతి, నువ్వు ఆ గ్రూప్ తో ఎక్కడికి? అదేంటి మేడం మీరు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అంటూ ఆ గ్రూప్ తో మాత్రం పంపించరు. అయినా ఏంటి మీకు నా మీద అంత కక్ష? నీ మీద నాకు కక్ష ఏంట్రా? నువ్వేనా నాకు ఎక్స్పర్టియా? చూడండి మేడం, అయినా వాళ్ళు కూడా వెళ్తుంది మీ మంచికే. నా మంచిగా? అవును, ఇంతమంది అమ్మాయిలు ఒంటరికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా మాట్లాడదా మీకు? నీ క్యాసెట్ ఆపరా. నేను వద్దన్నా నువ్వు వాళ్ళతోనే వెళ్తావు. వెళ్చావు. ఎలా నువ్వెక్కడికి రా. అంటే అది చూడండి మేడం, వాళ్ళకి ఏమన్నా అయితే నేను సెక్యూరిటీ, నాకేమన్నా అయితే వీడి రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా మీ మంచికే. ఓకే మేడం. వెళ్ళమంటారా మేడం? పద. ఏ, ఏ, ఏయ్, ఆగండి, ఆగు, సౌజీ, ఆగండి, ఆగు. ఆగండి. ప్రతీక్, చెప్పండి. మేము విలేజ్ రౌండ్స్ కి వెళ్తున్నాం. హా, మీరు ఒక్కళ్ళే ఇక్కడుంటే బోర్ కొడుతుందేమో, మాతో పాటు రావచ్చుగా. బయటికి వెళ్తే అక్కడ నా తన్ని ఎత్తుకోవచ్చు. వస్తానండి, కానీ ఇలా ఎలా? అంతేగా, వెయిట్. చివరికి సైకిల్ మెకానిక్ అవుతానేమో. బంతి, నన్న 1 సెకండ్. బంతి, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ విల్ నెవర్ మైండ్. అడగండి. నీ డ్రెస్ కావాలి. ఏ, వేసుకుంది కాదు, ఇదే అనుకున్నానండి. నీ దగ్గరున్న వాటిలో ఒకటివ్వు. 1 సెకండ్. తీసుకోండి. థ్యాంక్స్. బై. నిత్య, అరే, నీ బట్టలు తనకెందుకు ఇచ్చావరా? నేను లేనప్పుడు నా బట్టలు తన దగ్గర ఉంచుకుని నేను ఉన్నట్టు ఫీల్ అవుతుందిరా. అయినా ఇప్పుడు శనిగ్రహాలు పక్కనే ఉంటావుగా. ఎంత మెల్లగా వెళ్తున్నా నిత్య రావట్లేదేంట్రా? ఇంకా రాదేంట్రా? వీడేంటి నా డ్రెస్ వేసుకున్నాడు? నా డ్రెస్ వేసుకుంది కాకుండా నా పాపను కూడా తగులుకుంటావరా? ఏసేయ్. ఏసేయ్. వెయ్యి మంది వాండిరా, నన్ను కాదు. వెళ్ళిపోతున్నారు. చా, ఈ ఊర్లో కూడా ఈ అమ్మాయి లేదు. అరే, సైకిల్ కి తగిలిందా నాకు తగిలిందా? నాకు తగిలింది. ఓ రే, రైలుగా వెళ్ళిపోతుందంట కొంప తీసి. అరే, రైలు వెళ్తే సౌండ్ రాదా? అయినా ఊర్లోంచి వెళ్తాదా? అబ్బా, మరి అంత పోతుంది ఏంటి? చూద్దాం. పద. అమ్మా, నీ ముసల్దా నువ్వా? ఎవరు అంటించుకొని వచ్చారనుకున్నా. అయినా ఒక్క చోటకే ఎంత పోగొచ్చేస్తుందా? ఏది కాల్చి చూస్తానా? ఏం కాలుతున్నావు ముసల్దానా? ఓ నిత్యో, బామ్మా, ఏం చేస్తున్నావు? నోరు చూపించు. చూడు, నోరు ఎలా అయిపోయిందో. ఇలాగే తాగితే జబ్బు చేసి పోతావు. నువ్వు తాగే పొగ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అని తెలుసా? ఇకనైనా చుట్టూ తాగడం మానేస్తావా? అలవాటైన ప్రాణంగా మా అందరూ ఎదిగో మాత్రలు ఉదయం సాయంత్రం వేసుకో. ఆ గ్యాప్ లో అప్పుడప్పుడు తాగుతుండు. ఏ మళ్ళీ తాగవుగా? తాగనమ్మా. జాగ్రత్త, వస్తాను. బాయ్. బాయ్. అయిపోయింది, ఇంకా బయలుదేరదామా? బయలుదేరా. మా అబ్బాయి బాలేదమ్మా, మెలకలు తిరుగుతున్నాడు. త్వరగా రండమ్మా. అవునా? పదండి, పదండి. వచ్చేసారా? డాక్టర్ గారు వచ్చేసారా? ఏం కదమ్మా. డాక్టర్ ఏమై ఉంటుంది? ఏమా, ఇంతకుముందు ఏదైనా హాస్పిటల్ చూపించారా? చూపించాను సార్, ఒక నిమిషం. డాక్టర్ బాబు, ఇదిగోండి. అపెండిసైటిస్ ప్రాబ్లం ఉందని కూడా ఎందుకమ్మా మందులు వాడలేదు? మాకంత స్తోమత లేదు సార్. సార్, మరి వెంటనే క్యాంప్కి తీసుకెళ్ళాలి. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి. అయ్యో, మీకు కాలు పట్టుకుంటాను బాబు. ఏదో ఒకటి చేసి మా అబ్బాయిని కాపాడండి. సార్, అతన్ని ఏం చేయలేమా? నేను ప్రొఫెసర్ని కాదు, పీజీ స్టూడెంట్. ఇటువంటి క్రిటికల్ కేసుల్ని ప్రొఫెసర్ లేకుండా చేయకూడదు. సార్, అలా అంటే ఎలా సార్? మీరే ఏదో చెయ్యాలి సార్. కనీసం ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు. ఏమీ లేకుండా ఎలా చేయడం? ఎక్విప్మెంట్ లేకుండా ఆపరేషన్ చేసి పిల్లాడి ప్రాణాలు తీయమంటారా? సార్, నా మాట ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రాణం పోసే వాళ్ళే కానీ ప్రాణం తీసే వాళ్ళు కాదు సార్. ఇక్కడున్న ఎక్విప్మెంట్స్తో ఏం చేయగలమో చెప్పండి, అన్నీ అరేంజ్ చేస్తాం. అవును సార్, ఒక్కసారి ఆలోచించండి.